వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అసలు ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్లు అన్నింటినీ కూడా కౌంటింగ్ హాల్కి తీసుకొచ్చారు. ఆ బ్యాలెట్ బాక్స్లని ఓపెన్ చేసి ఓట్లన్నింటినీ కూడా ఒకే దగ్గర పోసి బండల్స్ కట్టేటువంటి ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. 3 జిల్లాల పరిధిలో 12 జిల్లాల్లో ఈ పోలింగ్ జరిగింది కాబట్టి పోలింగ్ స్టేషన్ల వారీగా బండల్స్ కట్టే ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ బండల్స్ కట్టేటువంటి ప్రక్రియనే మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఏదైతే టేబుల్స్ వారీగా 4 హాల్స్ ఏర్పాటు చేశారు, 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ 96 టేబుల్స్ వారీగా ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్ల చొప్పున పంపిణీ చేసి ప్రస్తుతం ఏదైతే చెల్లుబాటైన ఓట్లు, చెల్లని ఓట్లను వేరు చేసిన తర్వాత అసలైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని మనం చెప్పాలి. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రాత్రి 8 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుందని కూడా ఆర్ఓ అధికారి చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో 72.44% పోలింగ్ నమోదైంది. 4,63,000 ఓట్లలో 3,36,000 ఓట్లు పోలయ్యాయి. అందులో ఎన్ని ఇన్వాలిడ్ అయితే చూసి ఒకవేళ 3 లక్షల ఓట్లు కానీ వ్యాలిడ్ అయితే అందులో 1,50,000 ఒక్క ఓటు ఎవరికైతే వస్తుందో, సగం కంటే ఎక్కువ అదనంగా ఒక ఓటు ఎవరికైతే వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యతలో ఎవరికి కూడా కోటా రీచ్ కాకపోతే వెంటనే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేలాగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అతి తక్కువ ఓట్లు ఇచ్చినటువంటి వ్యక్తిని ఎలిమినేషన్ చేసి ఆ వ్యక్తికి రెండో ప్రాధాన్యతలో ఎవరికి ఓటేశారనేది తీసి ఆ మొదటి ప్రాధాన్యత ఓట్లకు జోడిస్తారు. కాబట్టి ఇదంతా కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికల సంబంధించి కూడా పోలింగ్ అంతా కూడా ప్రాధాన్యత క్రమంలో, ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో ఓటేశారు కాబట్టి కౌంటింగ్ కూడా ప్రిఫరెన్షియల్ ప్రకారమే జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా కోట రీచ్ కాకుండా విజేత అనేది తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు వెళ్తామని కూడా ఆర్ఓ అధికారి చెప్తా ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా జరగడానికి దాదాపుగా 72 గంటల సమయం పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్క షిఫ్ట్లో 900 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. 3 షిఫ్టులుగా 24 గంటల పాటు కూడా నిరంతరంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎక్కడ ఆపడానికి లేదు. డే అండ్ నైట్ కౌంటింగ్ అనేది కొనసాగిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఇక గెలుపు సంబంధించినటువంటి అవకాశాలు మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యత, స్పష్టమైనటువంటి వాతావరణం అనేది మనకు కనపడింది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటికీ కూడా 4 సార్లుగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది. ఆనాటి ఉద్యమ కాలంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 2021లో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా పల్లా రాజేశ్వరరెడ్డి 2021లో ఎన్నికైన తర్వాత జనగామ ఎమ్మెల్యేగా పోటీ గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది నల్లేరుపై నడకలాగానే మనకు అనిపిస్తోంది. సాంప్రదాయ ఓటు అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు షేర్ అయిందనేది కూడా ప్రతి ఒక్కరూ పరిశీలకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 27న పోలింగ్ జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసుకుంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కట్టారనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఫలితాలే మనకు రాబోతా ఉన్నాయి, ఫలితాలు అనేది మనకు తెలియబోతా ఉంది. గెలుపు అనేది ఖాయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి లోపలికి వచ్చారు. కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇతర కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి, బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, స్వతంత్రులు కూడా కౌంటింగ్ హాల్లోనే ఉన్నారు. అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదంతా ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగింది కాబట్టి చెల్లుబాటైన ఓట్లు, చెల్లని ఓట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వయోలెట్ స్కెచ్తో మాత్రమే ఓటేశారు కాబట్టి ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా ఓటు అనేది మురిగిపోతుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా అభ్యర్థులందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కువ ఓట్లు మురిగిపోకుండా చాలా జాగ్రత్తగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్లో కూడా 30,000 ఓట్ల వరకు కూడా మురిగిపోవచ్చినటువంటి అంచనాలు అధికారులు ఉన్నారు. ఎందుకంటే 2021లో కూడా దాదాపు 30,000కు పైచులకు ఓట్లు మురిగిపోయాయి. ఈసారి కూడా అంతే రకంగా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా 3 లక్షల ఓట్లు చెల్లుబాటు అయితే అందులో 1,50,000 ఒక్క ఓటు ఎవరికైతే వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి ఆ కోట నిర్ణయించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సర్వత్రా కూడా ఉత్కంఠ ఉంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం 3 అంచెల భద్రతా వ్యవస్థ. ఇక్కడ సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు, కేంద్ర పార్లమెంటు బలగాలు కూడా చాలా పకడ్బందీగా పహారా కాస్తూ ఉన్నాయి. ఎన్నికల అథారిటీ పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అలో చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువును కూడా లోపలికి అలో చేయట్లేదు. కేవలం వారు ఇచ్చినటువంటి పెన్ను పేపర్ మాత్రమే లోపల నోట్ చేసుకునేలాగా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక షిఫ్ట్ల వారీగా సిబ్బంది కూడా రాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్, 2 గంటల తర్వాత మరొక షిఫ్ట్లో ఇక్కడ సిబ్బంది కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. మొత్తంగా ఉత్కంఠ నెలకొంది. సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. చదువుకున్న
గెలుచుకున్నటువంటి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని విజేతగా వరించబోతా ఉన్నారు, ఈ బ్యాలెట్ పేపర్లో భౌతవ్యం ఏ విధంగా ఉంది, అభ్యర్థుల భౌతవ్యం ఏ విధంగా ఉంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ల వారీగా 25 ఓట్లకు ఒక చొప్పున బెండల్స్ కట్టి ఆ బెండల్స్ అన్నింటినీ కూడా టేబుల్స్ వారీగా పంపిణీ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఓవర్ టు యు. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.